సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా, నా కన్న తల్లిదండ్రుల సాక్షిగా మీరు ఈ దేవాలయానికి, ఈ కమిటీకి, ఈ ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ బాలాపూర్ ఆర్యవైశ్య సంఘానికి భూమి కేటాయించినట్లయితే సుమారుగా ఒక 50,000 నిర్మాణానికి మొదటి స్లాబ్ ను 50 లక్షల రూపాయలతో నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను మొదటి విధానంగా నిర్మాణం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అమ్మవారిని ఒక్కటే కోరుతున్నా, అమ్మా మా దాంట్లో కూడా పేద కుటుంబాలు చాలా ఉన్నారు. ఈ రోజు కూడా ఇడ్లీలు కూరగాయలు అమ్ముకుని కిరాణా షాపులు కోమటూరిగా ఒక విలువలు గల కుటుంబంలో కులంలో పుట్టినందుకు తెల్ల బట్టలు వేసుకొని ఆకలికి చచ్చిపోయి బతుకుతున్న కుటుంబాలు, పిల్లల్ని చదివించలేని కుటుంబాలు, లక్షల రూపాయలు పిల్లల ఫీజులు కట్టలేక ఉపవాసాలున్న కుటుంబాలు ఉన్నాయమ్మా. వారందరికీ చేదోడునవుతుంది. మా తల్లిని నిర్మాణం చేసుకోవడానికి, మా వాసవి మాత గుడి నిర్మాణం చేసుకోవడానికి మీరు ఇచ్చిన దాతృత్వం గొప్పదమ్మా. దాన్ని కూడా మాకు సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ రోజు ఏదైతే ఈ దేవాలయ నిర్మాణానికి వైశ్య సోదరులతో ఐకమత్యంగా ముందుకొచ్చిందో, రేపు వచ్చే రోజులలో కూడా ఎలాంటి హాని జరిగినా, ఎలాంటి కీడు జరిగినా మీరందరూ ఐకమత్యంగా దాన్ని ఎదుర్కోవాలని వైశ్య సోదరులను కోరుకుంటూ, వచ్చే రోజులలో అమ్మగారు ఏదైతే మనకు 1000 గజాలు 1500 గజాలు ఇచ్చినట్లయితే దాంట్లో ఒక వాసవి విద్యాలయాన్ని ఈ బాలాపూర్ నిర్మాణం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకి అది అండగా ఉండాలి. మన జీవితాలను మార్చే దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ దేవాలయంలో కూడా నా వంతుగా సహాయం చేశాను. వచ్చే విద్యాలయం దేవాలయం కన్నా గొప్పది మిత్రులారా. మన కుటుంబాల జీవిత రాత్రను మారుస్తుంది. ఆ దేవుడు రాసిన రాతను మార్చేది కేవలం విద్య ఒక్కటే. అందుకని ఆ విద్యకు మనం బాలాపూర్ వైశ్య సంఘం ముందుకు రావాలి. ఈ రోజు ఏదైతే కోట్ల రూపాయలు వెచ్చించి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసిందో, వచ్చే రోజులలో విద్యాలయాన్ని కూడా నిర్మాణం చేసి వచ్చే నాంది పథకాలు ఒక జనరేషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, పెద్దలందరికీ దీంట్లో సమిధులైన వైశ్య సంఘం నాయకులకు